హాయ్ వియర్స్, మనం ఉలవచారు పెట్టేసుకున్నాం కదా. ఈ ఉలవలు మనం ఉడికించిన తర్వాత చాలా రెసిపీస్ తయారు చేసుకోవచ్చండి. ఆ నీళ్లతోటి మనం చారు పెట్టేసుకున్నాం కదా. ఈ ఉడికించిన ఉలవలతోటి ఇప్పుడు మంచి కూర చేసేసుకుందాం. కొబ్బరి వేసుకుని ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది. అలాగే ఉడికించిన ఉలవలు ఒక బౌలు, పచ్చి కొబ్బరి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, తిరగమాత పెట్టుకోవడానికి నూనె, కరివేపాకు, కారము, వెల్లుల్లిగడ్డ, అలాగే తిరగమాత గింజలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, ఉప్పు, పసుపు. ఈ ఉప్పు కారం అనేది మీరు ఎంత తింటారో అంత మీరు వేసుకోవచ్చండి. నేను మా టేస్ట్ని బట్టి వేస్తున్నాను. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ వేడి చేసుకుందాము. అందులో 2 చెంచాల నూనె తీసుకున్నాం కదా, వేసేసుకొని తిరగమాత పెట్టేసుకుందామండి. తిరగమాత గింజలు వేగి అంటే పప్పులు గోల్డెన్ బ్రౌన్ వచ్చి ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనం ఈ ఉల్లి తరుగు అనేది వేసేసుకుందాము. ఇట్లా పూరీ కూరకు తరుక్కున్నట్టుగా పొడుగ్గా తరగటం వల్ల మనము కూర తినేటప్పుడు చక్కగా మనకి పంటి కిందకి ఉల్లిపాయలు వస్తాయండి. ఇట్లాగా తినేటప్పుడు చాలా బాగుంటుంది రుచి. 2 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. అలాగే కరివేపాకు, కచ్చాబచ్చాగా దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ వేసేసి కొంచెం బాగా కలుపుకొని ఇలా ఫ్రై చేసేసుకుంటుంటే మనకి ఉల్లిపాయలు వేగి కొద్దిగా ఇట్లా కలర్ చేంజ్ అవుతాయి కదా. అప్పుడు మనం ఈ ఉలవలు అనేవి ఇందులో యాడ్ చేసేసుకుందామండి. ఉలవలు అస్సలు పారేయొద్దండి ఉడికించిన తర్వాత. మనకి పులుసు ఉలవచారు చిక్కదనం కోసం ఉలవలు కూడా రుబ్బి చారులో కలుపుతారండి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు, పసుపు వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసేసుకుందామండి. ఈ ఉలవలతోటి 5 నిమిషాల్లో మంచి కర్రీస్ చేసేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు ఇది 5 మినిట్స్లో అయిపోయింది నాకు. అలాగే కారం, ఈ కారము ఉప్పు చెప్పాను కదండి, మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. పచ్చి కొబ్బరి, ఈ పచ్చి కొబ్బరి వేయటం వల్లే ఈ కూరకు మరింత రుచి వస్తుందండి. చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి ఈ ఉలవలతోటి. మసాలా కర్రీస్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను నేను మీకు. ఉలవలు అనేవి ఎప్పుడు పారేయద్దండి. ఉలవచారు పెట్టేసుకొని మిగతా ఉలవలన్నిటిలో కూడా ఇలాగ మనం మంచి టేస్టీ రెసిపీస్ చేసుకుందామండి. హెల్దీ అండ్ టేస్టీ రెండూ కావాలండి. మనం తినేటప్పుడు రుచిగాను ఉండాలి, అది మన ఆరోగ్యానికి మేలు చేసేదిగా కూడా ఉండాలి. మొత్తం కూరంతా కూడా ఇలా కలిపేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందామండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా ఉందనేది కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.